ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ అమ్మే ఆ పెద్ద ఆయన వచ్చి ఆడ కూర్చుని ఉండాడు కదా తినడానికి. నాకు కూడా ఆకలి వస్తూ ఉండదు. అక్కడికి వెళ్దామా? పద. అబ్బా ఏంటమ్మా కాంచనా, ఇప్పుడు ఎలా ఉంది? గుండెల్లో నొప్పి తగ్గింది కదా? ఆ ఇంజక్షన్లు పడిసాక కూడా ఇంకా నొప్పి తగ్గలేదని ఎట్టా చెప్తాను? ఇదిగో అమ్మే, దురద ఎక్కువ పెట్టేస్తుంది. కొంచెం గోకవా? అక్కడ ఆహా ఇంకొంచెం. డిన్నర్ రెడీ అయింది, అందరూ రండి భోంచేద్దాం. కూర్చోండి. అక్క, ఒక్క నిమిషం. ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో చెప్పాలి. ఏంటి ఆనంద అది? అసలు అంత పెద్ద ట్విస్ట్ ఏమివ్వబోతుంది ఈవిడా? అదే అక్క, యాక్చువల్గా అయితే రోహిత్ అనన్యని ఈరోజు మనం హనీమూన్కి పంపించాలి అనుకున్నాం. కానీ అది కాస్త పాపం కాంచనకల జరగడం వల్ల క్యాన్సిల్ అయ్యి వెళ్లేవాళ్లు ఆగిపోవాల్సొచ్చింది. ఇప్పటికైనా వీళ్ళని వెళ్లమందాము అంటే అనన్య వాళ్ళు వాళ్ల పెద్దమ్మ పక్కనే ఉంటాను, ఆవిడ్ని పరిస్థితుల్లో విడిచి ఎక్కడికి వెళ్లను అంటోంది. పాపం, వాళ్ళ అటాచ్మెంట్ అలాంటిది కదా, అది మనెవరికి తెలియందా? ఈ టైంలో తను వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేదు కదా. అవునండి, అందుకే అనన్య రోహిత్ల హనీమూన్ మరొకసారి ప్లాన్ చేద్దాంలే అనిపించింది. కానీ వీళ్ల కొరకు తీసుకున్న ఆ హనీమూన్ ప్యాకేజ్ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సొచ్చింది. అది చాలా స్పెషల్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. ఏమ్మా, ఆ ప్యాకేజీ క్యాన్సిల్ చేయలేమా? కుదరదు బావగారు. అందుకే ఈ విషయంలో నేనొక మంచి ఆలోచనకొచ్చాను. ఏంటి ఆనంద అది? వీళ్లకి బదులుగా దర్శన్ శరణ్యాని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాను. దర్శన్ శరణ్యల హనీమూనా? ఆనంద, ఆలోచన మంచిదే, కానీ ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్. ఆ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య నుంచి పోవాలనే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలన్నదే నా ఆలోచన. అక్క, నువ్వేమంటావ్? నీది చాలా చక్కటి ఆలోచన ఆనంద. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కేవలం నీటి బుడగల్లాంటివి. ఒకరినొకరు ఏకాంతంగా అర్థం చేసుకునే సమయం వాళ్ళకి వస్తేనే కదా ఆ అపార్థాలు పోయి అన్యోన్యత ఏర్పడుతుంది. ఆనంద, ఏది జరిగినా మన మంచికే అంటారు. ఇది అలాగేనేమో. రోహిత్ వాళ్ళు వెళ్లాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం, దర్శన్ శరణ్యాలు ఒకటవడానికేనేమో. ఎలాగైతేనే మనందరికీ కావలసింది మన పిల్లలు కలకాలం సంతోషంగా ఉండడమే. వీళ్ళేంటి వరద ముంపు మీద పడ్డట్టు మూకుమ్మడిగా దర్శన్ శరణ్యాల్ని కలిపేసేలాగా ఉన్నారే? అత్తయ్య గారు, మీ ఐడియా చాలా గొప్పగా ఉందండి. కాకపోతే ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని ఏటి వరకు తీసుకెళ్లగలము కాని నీటిని తాగించలేము అని. అంటే ఈ మాట తప్పుగా ఎవ్వరూ తీసుకోవద్దండి. కళ్లతో అందరూ చూస్తుందే నేను చెప్తున్నాను. అలాగే మొన్న శరణ్య రాసిన ఉత్తరాన్ని బట్టి ఆలోచిస్తే మనమేం చేసినా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ మాత్రం ఏమాత్రం తగ్గించలేమేమో అని నాకే కొంచెం టెన్షన్గా ఉంది అత్తయ్య గారు. శరణ్యని మరిది గారు
అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు కదా అని ఈ 2 రోజుల్లో కూడా నేనింట్లో గమనించింది ఇదే. నీ భయం, బాధ నాకర్థమయ్యాయి అనన్య. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. దర్శన్ను నేను ఒప్పిస్తాను కదా. శరణ్య, అమ్మ శరణ్య, ఏంటత్తయ్యా? నీకు హనీమూన్కి వెళ్ళడం ఇష్టమే కదా? అత్తయ్యా, అది చెప్పు శరణ్య, ఇష్టమే కదా? నాకు ఇష్టమే అత్తయ్య గారు. చూసావా అనన్య, శరణ్య ఓకే చేసింది కాబట్టి దర్శన్తో కూడా కాస్త తను అర్థం చేసుకునేలా చెప్పామంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ ప్రాబ్లం దర్శన్లో ఏ మాత్రం ఉండదు. తన మనసుకి వైద్యం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. సో తన మనసు వైద్యానికి ఇప్పుడు శరణ్య డాక్టర్, ట్రీట్మెంట్ హనీమూన్. ఏమంటావు పిన్ని? కరెక్ట్గా చెప్పావు నాన్నా. ఆనంద, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకు మించి కావాల్సిందేముంది? సరే సరే, భోజనాలు చల్లారిపోతాయి, పదండి భోంచేద్దాం. కోడలి పిల్ల, ట్విస్ట్ ఎలా ఉంది? మొత్తానికి ఈ ఆనంద వేసిన ప్లాన్తో నీకు సరదా తీరిపోయింది. ఈ మహానటికి దురదలతో ఒళ్ళు వాచిపోయింది కదా? ఇప్పుడు అర్థమైందా నిన్ను హనీమూన్కి వెళ్ళమని మళ్ళీ నీ చేతే ఎందుకు క్యాన్సిల్ చేయించాను? ఇప్పుడు నువ్వు నీ పెద్దమ్మని వదిలి నువ్వు హనీమూన్ చేసుకోలేవు, ఇల్లు కూడా కదల్లేవు. అలాగే మీ ప్లేస్లో వెళ్లే శరణ్య దర్శన్లని కూడా నువ్వు ఆపలేవు. ఓకే? అమ్మీ, ఇంకా ఎంత చూసినా ఏంది ప్రయోజనమో? కుటుంబం మొత్తము వాళ్ళ హనీమూన్ కే ఓటేసి ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.